Sri Vinodna Publications express positive view. General Science based on NCERT books. Unit 1 Biology Jevasastram. Chapter 19 Kanajeva Sastram. Robert Hooke's reading. 1665 రాబర్ట్ హుక్ మైక్రోగ్రాఫియాను ఉపయోగించి నిర్జీవ కణం కనుగొన్నాడు. ఇతన్ని ఫాదర్ ఆఫ్ సెల్ బయాలజీ అంటారు. ఈ చిన్న గది లాంటి నిర్మాణాలను లేదా ఖాళీ ప్రదేశాలకు కణం లేదా సెల్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త రాబర్ట్ హుక్. లాటిన్ భాషలో కణం లేదా సెల్ అనగా చిన్న గది అని అర్థం. ఆంథోనీ వాన్ ల్యూవెన్హుక్ రీడింగ్. సూక్ష్మజీవులను కనుగొనుటకు అనేక భూతద్దాలను మైక్రోస్కోప్లను తయారు చేశాడు. ల్యూవెన్హుక్ను సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అంటారు. 1674 లీవెన్హుక్ మైక్రోస్కోపీను ఉపయోగించి సజీవ కణం కనుగొన్నాడు. ఇతన్ని ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోపీ అంటారు. కణం మరియు కణజాలాలు. జీవుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాన్ని కణం అంటారు. కణం అధ్యయన శాస్త్రం సైటాలజీ. కణం సెల్, కణజాలం టిష్యూ, అవయవం ఆర్గన్, అవయవ వ్యవస్థ ఆర్గన్ సిస్టమ్, జీవి ఆర్గనిజం. కణజాలాల అధ్యయన శాస్త్రం హిస్టాలజీ. అతిపెద్ద కణం ఆస్టిచ్ గుడ్డు, అసిటబ్యులేరియా ఆల్గే. అతి చిన్న కణం మైక్రోప్లాస్మా స్పెర్మ్. కణాలు రెండు రకాలు. అవి ఒకటి కేంద్రక పూర్వ కణాలు, రెండు నిజ కేంద్రక కణాలు. మొక్కలు, జంతువుల కణాలు, కణంగాలు. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనెల్స్ అండ్ పార్ట్స్. భాగాలు. ఒకటి కణకవచం, రెండు కణత్వచం లేదా ప్లాస్మా పొర, మూడు కణద్రవ్యం లేదా జీవ పదార్థం అంగాలు. ఒకటి అంతర్జీవ ద్రవ్యజాలం, రెండు గాల్జీ సంక్లిష్టము, మూడు లైసోజోములు, నాలుగు మైటోకాండ్రియా, ఐదు ప్లాస్టిడ్స్ లేదా హరిత రేణువులు, ఆరు రిక్తికలు, ఏడు రైబోజోములు, ఎనిమిది కేంద్రకము. కణంగాలు ఆర్గనెల్స్. ఒకటి అంతర్జీవ ద్రవ్యజాలము సైడింగ్. అంతర్జీవ ద్రవ్యజాలము త్వచంతో కూడిన నాళాలతో ఏర్పడిన వలవ లాంటి నిర్మాణము. ఇది ప్లాస్మా త్వచమును పోలి ఉంటుంది. రెండు గాల్జీ సంక్లిష్టం. 1898లో కామిల్లో గాల్జీ పిల్లి కంటి కణాలలో కనుగొన్నాడు. ఎంజైములు లేదా హార్మోన్లను స్రవించే కణాలలో గాల్గి కాంప్లెక్స్ల సంఖ్య ఎక్కువగా ఉండును. గ్రంథి కణాలు ఉదాహరణ. మూడు లైసోజోములు. వీటిని కణ ఆత్మహత్య కోశాలు అంటారు. సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అని అంటారు. నాలుగు మైటోకాండ్రియా. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిలో మైటోకాండ్రియా నిలువుకోత. వీటిని కనుగొన్నది కొల్లికర్. వీటిని బయోప్లాస్ట్లు అని పిలిచినది ఆల్ట్మాన్. మైటోకాండ్రియా అనే పేరు పెట్టినది బెండా. కణాలలో మైటోకాండ్రియాను మైక్రోస్కోప్లో చూసేటప్పుడు ఉపయోగించే రంజనం జాన్సన్ గ్రీన్ బి. దీనిలో రెండు త్వచాలుంటాయి. ఒకటి బాహ్య త్వచం, రెండు అంతరత్వచం. ఇది లోపలికి ముడుచుకొని ఏర్పడిన ముడతలు క్రిస్టే మధ్య గల ఖాళీ ప్రదేశం మాత్రిక. ఆక్సీకరణ ఫాస్ఫరిలేషన్ ఎలక్ట్రాన్ రవాణా ద్వారా కణ శ్వాసక్రియలో శక్తిని ఏటీపీ రూపంలోకి విడుదల చేయును. కావున వీటిని పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటారు. ఐదు ప్లోస్టిడ్లు. ఇవి మొక్కల్లో మాత్రమే ఉండే నిర్మాణాలు. ఇవి జంతువులు శిలీంధ్రాలలో ఉండవు. ఇవి రెండు రకాలు. ఒకటి వర్ణరహిత ప్లాస్టిడ్లు. ఇవి కాంతి సోకని భాగాల్లో ఉంటాయి. ఇవి ఆహారం నిల్వలో పాల్గొనును. ఇవి మూడు రకాలు. ఒకటి అమైలోప్లాస్ట్లు, పిండి పదార్థం నిల్వ ఉదాహరణ బంగాళదుంప. రెండు అల్యూరోప్లాస్ట్లు, ప్రోటీన్ల నిల్వ ఉదాహరణ పప్పు ధాన్యాలు. మూడు ఇలియోప్లాస్ట్లు, క్రొవ్వు పదార్థం ఉదాహరణ ఆముదములోని అంకురచ్చదం.
బి వర్ణసహిత ప్లాస్టిడ్స్ సైడింగ్ కిరణజన్య సంయోగ క్రియ జరుపును. కిచెన్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. డిఎన్ఏ పోచ ఉండును. మైట్రోకాండ్రియా మరియు హరిత రేణువులలో డిఎన్ఏ ఉండుట వలన వీటిని స్వయం ప్రతిపత్తి కణంగాలు అంటారు. హరిత రేణువు సైడింగ్ వీటిని గుర్తించినది సాక్స్, పేరు పెట్టినది సింపర్. ఇవి అధికంగా పత్రం యొక్క పత్రాంతర కణజాలంలో ఉంటాయి. లోపలి పొరతో ఆవరించబడిన అంతర ప్రదేశమును ఆవర్ణిక స్ట్రోమా అంటారు. ఆవర్ణిక స్ట్రోమాలో వ్యవస్థీకృతం అయిన అనేక చదునైన త్వచయుత కోశాలు థైలాకాయిడ్స్ నాణేల వలె ఒక దానిపై ఒకటి దొంతరల వలె అమరి ఉంటాయి. వీటిని పటలికా రాసులు లేదా గ్రానం అంటారు. హరిత రేణువులలో ఉండే ముఖ్య వర్ణద్రవ్యం క్లోరోఫిల్. ఈ వర్ణద్రవ్యం కాంతి ప్రేరణ భాగాలుగా పనిచేసి కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొంటాయి. వీటిని కణం అంటారు. ఇది కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొనును. 6CO2 + 12H2O సూర్యకాంతి బై హరిత రేణువు. C6H12O6 + 6O2 + 6H2O. 6 రైబోజోమ్స్ సైడింగ్ వీటిని కణాల ప్రోటీన్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ది సెల్ అంటారు. కనుగొన్నది జార్జ్ పెలాడే. వీటి గుంపును పాలిజోమ్స్ అంటారు. వీటిని సార్వత్రిక పురాతన కణంగాలు అంటారు. 7 రిక్తికలు సైడింగ్ కణాలలో కనిపించే పెద్ద పెద్ద ఖాళీ ప్రదేశాలను రిక్తికలు అంటారు. ఇవి రసభరిత సంచుల వంటి నిర్మాణాలు. 8 కేంద్రకం న్యూక్లియస్ సైడింగ్ రాబర్ట్ బ్రౌన్ 1831లో కేంద్రకమును ఆర్కిడ్ పత్రాల బాహ్య చర్మ కణాలలో గుర్తించాడు. కేంద్రకమును స్పష్టంగా చూడటానికి ఉపయోగించే రంజకాలు సాప్రానిన్ లేదా మిథిలిన్ బ్లూ లేదా ఎర్రసిర. కణంగాలన్నిటిలో పెద్దది. కేంద్రక అధ్యయనం కార్డియాలజీ. కొన్ని కణాలలో 2 కన్నా ఎక్కువ కేంద్రకాలు ఉంటాయి. అవి మ్యూకాకర్, రైజోపస్ మొదలైనవి. కేంద్రకాన్ని కణ మెదడు అంటారు. కణ విభజన సెల్ డివిజన్. ఆమ్నిస్ సెల్యులా డి సెల్యులే విర్కోవ్ ప్రతిపాదించాడు. ఇది కణ విభజన గురించి తెలుపుతుంది. ఈ సిద్ధాంతం ప్రతి కణము అంతకు ముందున్న కణం విభజన చెందడం వలన ఏర్పడుతుందని తెలుపుతుంది. 1852లో రాబర్ట్ రెమెక్ పిండ కణాలపై పరిశోధనల ఆధారంగా చేసుకొని కణ విభజనలను ప్రచురించాడు. ఇతను జంతువులలో జరిగే ద్విధా విచ్ఛిత్తి ప్రత్యుత్పత్తి ప్రక్రియగా భావించాడు. మిటోసిస్ను క్రోమోజోమ్స్ను కనుగొన్నది వాల్టర్ ఫ్లెమింగ్. డిఎన్ఏ నిర్మాణము జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్ 1953.